హాయ్ హలో నమస్తే. నేను మీ సంగీతాని. ఈరోజు టాపిక్ వచ్చేసి సీనియర్ సిటిజన్స్. సీనియర్ సిటిజన్స్ అనేసరికి చాలామందికి చులకన భావన వచ్చేస్తుంది కదా. ఎందుకంటే వాళ్ళకి వయసు అయిపోయింది, వాళ్ళు దేనికి పనికిరారు అని చెప్పేసి. కానీ నిజం చెప్పాలంటే వాళ్ళకి చాలా అవసరాలు కూడా ఉంటాయి కదా. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది సీనియర్ సిటిజన్స్ అప్పటి వరకు అంటే లైక్ యూత్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీని మెయింటెనెన్స్ చేసి అన్నీ బాగా ఇది చేసి రిటైర్ అయిన తర్వాత మళ్ళీ కూడా వాళ్ళు ఏదో ఒక జాబ్ సెర్చింగ్లో ఉంటారు. లైక్ అంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మేము కూడా సంపాదించాలి, వాళ్ళకి అంటే ఫ్యామిలీ మెంబర్స్కి కొద్దో గొప్ప హెల్ప్ చేయాలనే ఇంటెన్షన్లో వాళ్ళు జాబ్స్ వెతుక్కుంటూ ఉంటారనమాట. జాబ్స్ వెతుక్కున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు రిజెక్ట్ అవుతూ ఉంటారు. ఎందువల్ల? కేవలం వాళ్ళకి వయసు అయిపోయింది అని చెప్పేసి. నిజంగా వాళ్ళు పని చేయకూడదు అని అనుకుంటే అంతవరకు రారు. పని చేయాలనే మంచి సంకల్పంతో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ చేయాలనే ఇంటెన్షన్తో వాళ్ళు వస్తారు కాబట్టి లైక్ వాళ్ళు జాబ్స్కి వెళ్ళినప్పుడు రిజెక్ట్ అవుతూ ఉంటారు కదా. సో ఒక్కసారి ఆలోచించండి జాబ్స్ ఇచ్చేవాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళు ఆ వయసులో కూడా జాబ్ చేయడానికి వస్తున్నారు అంటే ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ నీడ్స్ ఉంటాయి కదా. సో అది ఒకసారి ఆలోచించండి. నాకెందుకో తెలీదు, చాలామంది చెప్తూ ఉంటారనమాట, అమ్మ నేను ఈ పని చేయలేకపోతున్నాను, ఎందుకు అంటే నా వయసు అయిపోయిందని చెప్పేసి నన్ను రిజెక్ట్ చేశారు అని. సో నాకు అందుకే ఈ టాపిక్ మీద చెప్పాలనిపించింది. ఈవెన్ నా ఒక్కదాని వల్ల కూడా ఏం కాదు కదండి. మనం అందరం కలిస్తే, మనం అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మనం అందరం కలిస్తే అందరికీ అందరూ చేదోడు వాదోడుగా ఉంటారని చెప్పేసి చెప్పడమే తప్పిస్తే నాకు ఇక్కడ ఎవరిని కించపరచాలని కాదు, ఎవరిని ఇచ్చేసి తక్కువ చేసి మాట్లాడాలనే ఇంటెన్షన్ నాది కాదు. సో వీలైతే సీనియర్ సిటిజన్స్కి మనం వర్క్ ఇచ్చి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేద్దామని చెప్పేసే నా యొక్క కోరిక. థ్యాంక్ యూ సో మచ్.